మోదీ అనాలోచిత విధానాల వల్లే ఆర్థిక వ్యవస్థ ఈ విధంగా కుదేలైపోయిందని రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఎన్నికల వరకు కూడా మేము పెట్రోల్ ధరలు పెంచము అని చెప్పి ఎన్నికల ఫలితాలు వచ్చినటువంటి 10 రోజులకే ఈ విధంగా పెట్రోల్ ధరలు పెంచేశారు. వెంటనే తగ్గించాలి, లేదంటే ఆర్థిక వ్యవస్థ ఇంకా కుదేలైపోతుంది. ఒక విధానం లేదు, ఒక సరైనటువంటి వ్యవస్థలో ఒక పక్కా ప్లాన్ లేదు అన్న విధంగా నరేంద్ర మోదీని అయితే రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నాడు. అలాగే ఇచ్చినటువంటి హామీలు నెరవేరవు, ఆత్మనిర్భర్ భారత్లో కూడా సాధించింది ఏమీ లేదు అన్న విధంగా రేవంత్ రెడ్డి అయితే ఫక్తు ఒక రాజకీయ నాయకుడు ఏ విధంగా అయితే ఒక ప్రధానిని విమర్శిస్తాడో, అంటే ఆపోజిషన్లో ఉన్నటువంటి పార్టీ ఏ విధంగా అయితే విమర్శించిందో ఆ విమర్శలు అయితే కనబడ్డాయి. కానీ వాస్తవంగా రేవంత్ రెడ్డికి దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ తెలుసు. ఒక సీఎంగా అతడు ఇచ్చినటువంటి హామీలు ఎంత నెరవేర్చాడు, ఈరోజు తెలంగాణ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. పల్లుడు కొట్టుకోవడానికి ఒక రాయిని వదిలేసి ఇంకొక రాయిని పట్టుకున్నాం అన్న విధంగానే ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ని ఓడించి ఈ కాంగ్రెస్ని తీసుకొచ్చినందుకు మార్పు ఏమీ లేదు. పైగా ఆనాడు బీఆర్ఎస్ చేసింది కూడా ఇప్పుడు కాంగ్రెస్ చేయడం లేదు, విధానాలు లేవు, పైగా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చింది లేదు. ఒక 50% కూడా హామీలు నెరవేర్చడం లేదు. వాళ్ళ అహంకారంగా ప్రవర్తించడం, 10 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యతిరేకత, ఈ విధంగానే బీఆర్ఎస్ని ఓడగొట్టారు. ఇక్కడ బీఆర్ఎస్ని ఓడగొట్టడమే ప్రధాన ఉద్దేశం తప్ప కాంగ్రెస్ని గెలిపించడం అయితే కాదు. అందుకే వాళ్ళకి 4 స్థానాలు ఎక్కువతోటి మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. మరి దాన్ని రేవంత్ రెడ్డి గారు ఎంత బాగా కాపాడుకుంటున్నారు. ఒక ఫక్తు రాజకీయ నాయకుడు ఎలా పరిపాలిస్తాడో అలా పరిపాలించడం తప్పు కాదు. కానీ ఒక కాంగ్రెస్ విధానాలు ఏ విధంగా అయితే ఉంటాయో కాంగ్రెస్కి అనుగుణంగా మాత్రమే, మరి అంత దారుణమా? ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అన్నటువంటి ఈ నేతే ఇష్టం వచ్చినట్లుగా ఎక్కడికక్కడ అంటే ఓట్ల కోసం మాటలు మార్చేటటువంటి వ్యక్తిగా మారిపోయాడు కదా. కానీ నరేంద్ర మోదీ మాత్రం అలాగే ఉండాలి. ఎన్నికల ముందు ఎటువంటి హామీలు ఇవ్వకూడదు, ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏది మార్చకూడదు. వీళ్ళు మాత్రం ముస్లింల దగ్గర ఒక మాట, హిందువుల దగ్గర ఒక మాట, క్రిస్టియన్స్ దగ్గర ఒక మాట మాట్లాడచ్చు.